దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిన్ను నడిపించు దేవుడు. ప్రియులారా, ప్రభుతో మనం నడిచే ప్రతిరోజు మనకెంతో ఉత్తేజకరమైన నిశ్చయతలను అందిస్తూ ఉంటాయి. ఈ వచనాలు మనం గమనిస్తే, మొదటిది, దేవుడు మనలను అత్యుత్తమంగా నడిపిస్తాడు. ఒక మంచి వాణి లేక మంచి స్త్రీ యొక్క అడుగుజాడలను ప్రభువే నడిపిస్తున్నాడు. దావీదు విధిని లేక యాదృచ్ఛికతను గురించి మాట్లాడటం లేదు. జీవితం ఒక కఠిన యంత్రం అని అతడు చెప్పడం లేదు. పరలోకమందున మీ తండ్రి నిన్ను గమనిస్తున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన రోజును ఆయన మీ కొరకు ఆలోచించాడు. ఆయన ప్రణాళిక అంతటినీ మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ సమస్తం ఆయన స్వాధీనంలోనే ఉంది. అందుకనే పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని వ్రాశాడు. ప్రియులారా, రెండవది, దేవునికి మనం లోబడినప్పుడు మనలను బట్టి దేవుడు ఆనందిస్తాడు. లోక సంబంధమైన తండ్రులకు మనం లోబడినప్పుడు వారు సంతోషించినట్లుగానే మన పరలోకపు తండ్రి కూడా తనకు లోబడే వారిని బట్టి ఆనందిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కుమారుడగు దేవుని గూర్చి ఈ మాటలు పలికాడు. నా గురించి కూడా ఆయన ఇలాగే చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు పడకకు వెళ్లే ముందు, ఈరోజు నీవు మంచి కుమారునిగా వ్యవహరించావు, నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించావు అని నా తండ్రి చెప్పడం నేను వినాలి అని మన కోరిక అయి ఉండాలి. ప్రియులారా, మూడవది, మనం తొట్టిల్లినప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని 23వ సంకీర్తన 3వ వచనంలో చూస్తున్నాం. ఆయన మనలను పట్టుకుని లేవనెత్తుతాడు. కనుక మనం తొట్టిల్లిపోతామేమో అనే భయం మనకు అవసరం లేదు. కొన్నిసార్లు మన మార్గంలో మనం తొట్టిల్లుతాం, కానీ మన అడుగులను ప్రభు నియంత్రిస్తున్నాడు. మనం ఎక్కడ అడుగుతున్నామో ఆయన గమనిస్తున్నాడు. నీవు ఎక్కడ తొట్టిల్లుతున్నావో ఆయనకు తెలుసు. ఆయన అక్కడే ఉండి నిన్ను లేవనెత్తుతాడు. అక్కడ నుండి ప్రయాణాన్ని నీవు మరలా కొనసాగిస్తాడు. ప్రియులారా, ఆయనకు సమీపముగా ఉండు. ఎందుకంటే నీ మార్గములలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడు ఆయనే. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. కృపగలిగిన దేవా, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అటు వారికి రక్షణ భాగ్యమును మీరు దయచేయండి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో నింపండి. నీ పరిచర్య చేయించిన సేవకులందరినీ దీవించండి.
వారి పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద ప్రభువాని కృపాహస్తమునుంచండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.